ఈ ఫీలింగ్ ఏంట్రా చారి? ఒక పక్క వాటర్ ఫాల్ ముందు కూర్చొని పైనుంచి వర్షం పడుతుంటే నేచర్ అలా చూస్తూ ఫుడ్ తింటుంటే అబ్బా, హైదరాబాద్ లో మండి తిన్నప్పుడు కూడా ఈ ఫీల్ రాలేదు భయ్య. సరే మరి, వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ లోబీ, ఏ హిడెన్ జెమ్ ఆఫ్ మహారాష్ట్ర. హైక్ చేస్తూ వెళ్తున్న కొద్దీ ఆకలి మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అప్పటికి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యాయి, కానీ ప్రాపర్ ఫుడ్ బ్రేక్ మాత్రం అసలు దొరకలేదు. మధ్యలో ఒక పీక్ దగ్గర ఆగాం భయ్యా. అబ్బా, విండ్ అసలు నిలబడతామా ఎగిరిపోతామా అనే స్టేజ్ తీసుకొని వెళ్ళింది తెలుసా. ఆ క్రేజీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఫైనల్ ఒక బ్యూటిఫుల్ స్పాట్ దొరికింది. అక్కడే కూర్చొని లంచ్ ఫినిష్ చేసాం. ఆ ఫుడ్ కన్నా ఆ ప్లేస్ ఎక్కువ టేస్ట్ ఇచ్చింది అనిపించింది తెలుసా. అండ్ ఆ ఎక్సైట్మెంట్ లో నడుస్తూ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయ్యేసరికి డే 1 ట్రెక్ కంప్లీట్ అయింది. అక్కడ నుంచి మా స్టేకి రీచ్ అయ్యాం. ఒక క్రేజీ డిన్నర్ ఫినిష్ చేసి ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టాం అనమాట. కానీ పడుకునే ముందు మైండ్ లో ఒకటే ఉంది, రేపు డే 2 ఎలా ఉంటది. ఆ ఎక్సైట్మెంట్, ఆ కొంచెం టెన్షన్ తోనే పడుకున్నా. డే 2 లో ఏం జరిగిందో ఎపిసోడ్ 5 లో కలుద్దాం.